హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ అండ్ ఫుడ్స్ అండి. ఈరోజు అయితే మా వినాయకపురంలోని గల ముత్యాలమ్మ తల్లి ఆలయం దాని ప్రసిద్ధి గురించి ప్రత్యేకత గురించి మీకైతే చెప్తానండి. ఈ గుడిలో అయితే ఆదివారం చాలామంది భక్తులు వచ్చి గుడిని దర్శించుకుంటారు. వాహన పూజలు అలా జరుగుతాయి. బర్త్డేలు, ఫంక్షన్లు, అన్నప్రాసనలు అలా జరుపుకుంటారు. డిన్నర్లు కూడా పెట్టుకుంటారండి గుడి చుట్టూతా. ఇప్పుడు మీరు చూస్తున్నది పాత ముత్యాలమ్మ తల్లి ఆలయము. దీనికైతే ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఇప్పుడు మీకు చెప్తాను. మేమైతే శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని ఆఖరి ఆదివారం అని చెప్పి గుడి దగ్గరికి వచ్చి పాలు పొంగించుకొని పరమన్నం అయితే చేసాము. గుడి దగ్గర పాలు పొంగించుకుంటే మంచిదని చెప్పి మేము, మా తోటకోళ్ళు, మా ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి పాలు పొంగించుకొని నైవేద్యం అయితే పెట్టుకున్నామండి. ఈ అమ్మవారి గురించి స్టోరీ ఏంటంటే, పూర్వకాలంలోని మా వినాయకపురం నుంచి అశ్వారావుపేట వరకు ఎడ్ల బండ్లు తిరిగేవంట. అలా ఎడ్ల బండ్లలోని రాళ్ళు అనేవి తోలుకెళ్తూ ఉంటున్నారంటండి. ఈ దారి వెంట రాళ్ళు తోలుకెళ్తుంటే ఒక రాయి అనేది అయితే కింద పడిపోయిందంట. ఆ రాయిని ఎంత పైకి తీస్తున్నా కానీ ఆ రాయి అనేది లేవట్లేదంట. అలా లేవట్లేదని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంటండి. అలా వెళ్ళిన తర్వాత బండి ఓనర్కి అమ్మవారి కల్లోకి వచ్చి, నేను ఇలా ముత్యాలమ్మ తల్లిని వెలిసాను, నాకు పూజలు చేయమని చెప్పారంట. ఇలా చెప్పిన దగ్గర నుంచి అమ్మవారిని పూజలు చేయడం అనేది అయితే స్టార్ట్ చేశారు. ఈ స్టోరీ అయితే ఇదండి. ఈ అమ్మవారి చాలా నమ్మకమైన తల్లండి. ఏ కోరుకున్నా కానీ చాలా త్వరగా నెరవేరిపోతుందని మా అందరి నమ్మకం. మా ఊరి గ్రామదేవత కూడా ముత్యాలమ్మ తల్లే. మేము కూడా ఈ గుడికి చాలా సందర్భాల్లో వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఉగాదికి అయితే చాలా పెద్ద జాతర జరుగుతూ ఉంటుందండి. ఈ జాతర అనేది ఉగాది అప్పుడు జరిగిద్ది 5 రోజులు. అప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా చీర, జాకెట్, గాజులు, అలా ప్రసాదం, అలా బూరెలు అలా సమర్పించుకుంటూ ఉంటారు. మేమందరం కూడా అలానే పెట్టుకుంటామండి. మామూలు రోజుల్లో కూడా అమ్మవారిని అందరూ దర్శించుకుంటారు. ఆదివారం కొంచెం ప్రత్యేకంగా ప్రజలు, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. ఫైనల్గా అయితే పొయ్యి మీద మా పాయసం అయితే వండడం పూర్తయింది. వండిన తర్వాత అందరం కూడా ఇలా బోనాలు తల మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకున్నామండి. ఇలా చేస్తే మంచిదని చెప్పి అమ్మవారికి బూరెలు, గారెలు, పొంగలి, పరమన్నం ఇలా ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళైతే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మేమైతే ఇలా వెళ్ళాం కదా, కొంచెం నీళ్ళు చల్లుకొని అమ్మవారికి పసుపు కుంకుమ వేసుకొని ఆకులు వేసుకున్న తర్వాత అందులో ప్రసాదం పెట్టి కొబ్బరికాయలు, అరటిపళ్ళు పెట్టుకొని నైవేద్యం అయితే సమర్పించుకున్నామండి. ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు చూడండి. ఇలా నైవేద్యాలు ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా అంబలి కూడా పెట్టుకుంటారు. ఎవరి బోనంలో నుంచి వాళ్ళు అమ్మవారికి అలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి కొత్త గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే కొత్త ముత్యాలమ్మ తల్లి ఆలయము. ఇది 1990వ సంవత్సరంలోనే కట్టారంట. ఈ ధ్వజస్తంభం అయితే కొత్తగా పెట్టారండి. పాత ధ్వజస్తంభం పాడైందని చెప్పి కొత్త ధ్వజస్తంభం పెట్టారు. అక్కడ కూడా ప్రసాదాలు అనేవి చాలా రకాలుగా పెట్టారు. మేము కూడా మా బోనంలోని ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకున్నాము. చాలా విశిష్టమైన తల్లండి. ఇక్కడ నుంచి పక్కనే ఒక వినాయక ఆలయం ఉంటుంది. ఈ వినాయక ఆలయాన్ని అయితే మా వదిన వాళ్ళే కట్టించారండి. ఇదైతే నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము కూడా ఇక్కడ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.